మీ అక్క అలివేణి విషయంలో ఆలోచిస్తాను అన్నావు కదా, కనీసం ఆ మాటైనా నీ నోటి నుంచి వచ్చింది. సంతోషం. వంశీ గారు, ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు కృష్ణవేణి. ఏదో ఉందిలే, చెప్పండి వంశీ గారు. ఏం లేదు కృష్ణవేణి. సరే, ఏమైంది? ఏమైంది నాయక్? సడన్ గా కార్ ఆఫ్ అయిందమ్మా. హాయ్, స్టార్ట్ అయింది. ఏమైంది నాయక్? చూస్తానమ్మా. నేను దిగుతాను కృష్ణవేణి. వద్దు వంశీ గారు, బయట చాలా చీకటిగా ఉంది. పర్లేదు కృష్ణవేణి, నేనేం భయపడంలే. సరే, ఒక్క నిమిషం ఉండండి. హే, ఏంటది? మనం వెళ్ళేది విలేజ్ కదా, అక్కడ పురుగులు ఏమైనా ఉంటాయని షూస్ తీసుకొచ్చాను, వేసుకోండి. ఓ, నాకు తెలుసులే. ఏమైంది? నాకేం అర్థం కావట్లేదమ్మా. 10 నిమిషాలు టైం ఇవ్వండి, చూసి చెప్తాను. అయ్యో, ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్ళుంటే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. వంశీ గారు, చల్లగా ఉంటుంది, ఈ డ్రింక్ తాగండి. అయ్యో, వైర్ బర్న్ అయింది. ఇప్పుడు ఎలా? ప్రాబ్లం ఏంటి? సారీ అమ్మగారు, ఈ కార్కి మనం స్టార్ట్ చేయలేం. వైర్ బర్న్ అయిందమ్మా. అయ్యో, నేను టౌన్కి వెళ్ళి మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేపిస్తానమ్మా. సరేలే, నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. నేను వంశీ గారు షేర్ ఆటోలో వెళతాం. అలాగేనమ్మా. కృష్ణవేణి, ఇప్పుడు మనం ఆటోలో వెళ్ళాలా? అవును వంశీ గారు, సరదాగా ఉంటుంది. షేర్ ఆటోలో వెళ్దామా? అలాగే కృష్ణవేణి. ఒకవేళ ఆటో దొరకపోతే లిఫ్ట్ అడిగేసి వెళ్దాం, ఓకేనా? కృష్ణవేణి, ఏదో కార్ వస్తుంది, మనం లిఫ్ట్ అడుగుదామా? కృష్ణవేణి, నేను లిఫ్ట్ అడుగుతాను. ఆపండి, మాకు లిఫ్ట్ కావాలి. ఆపండి, మాకు లిఫ్ట్ కావాలి. హాయ్, దేవుడు మామయ్య గారు. కృష్ణవేణి, దేవుడు మామయ్య గారు. దేవుడు మామయ్య గారు, నేను కృష్ణవేణి మీ ఇంటికే వెళ్తున్నాం. దేవుడు మామయ్య గారు, మేము మీ ఇంటికే వెళ్తుంటే కారు ఆగిపోయింది.
లిఫ్ట్ కోసం నేను కృష్ణవేణి వెయిట్ చేస్తుంటే మీరే వచ్చారు. ఓహో, నేను కృష్ణవేణి వస్తున్నామని మీరు కార్ తీసుకొని వచ్చారా దేవుడు మావయ్య గారు? చూడు బాబు, నేను జాతర పని మీద ప్రెసిడెంట్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఉంటాను బాబు. దేవుడు మావయ్య గారు, కూతురు అల్లుడు వస్తే మీరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తానంటారేంటి? మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి మీరు ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళండి. రాకృష్ణవేణి, కార్లో కూర్చుందాం. మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, మేము షేర్ ఆటోలో వెళతాం. లేదు కృష్ణవేణి, మనం దేవుడు మామయ్య కారులోనే వెళ్దాం. వంశీ గారు వద్దండి. ఎందుకు కృష్ణవేణి? లిఫ్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, బలవంతంగా వెళ్ళకూడదు. సరేనా? సరే. లిఫ్ట్ ఇస్తేనే వెళ్ళాలి, బలవంతంగా వెళ్ళకూడదు అని మంచి విషయం తెలిసినప్పుడు పిలవన్న వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తున్నట్టు అర్థం కావటం లేదు. షాపింగ్లో మా అత్తయ్య కలిసింది, ఇంటికి రావాలని ఒట్టేసి మరీ చెప్పింది. అమ్మ మాట కాదనకూడదని అందుకే బయలుదేరాము. సరే, బాగుంది. మరి మీ మావయ్య పర్మిషన్ ఉందా? చుట్టుపక్కల వాళ్ళంతా మా మావయ్యని దేవుడు అని పిలుస్తారు. గుడి దాకా వచ్చి గుడి లోపలికి వెళ్లకుండా ఎలా ఉంటాం? దేవుడి దర్శనం చేసుకోకుండా బయటికి పంపించరు కదా అన్న నమ్మకంతో బయలుదేరాను. అబ్బే, గుడి పాడైపోయి చాలా రోజులైందమ్మా. గుడి తలుపులు ఎప్పుడో మూసేశారమ్మా. ధూపదీప నైవేద్యాలు లేని పాడుపడ్డ గుడికి అనవసర ప్రయాసతో రావడం ఎందుకమ్మా? రాత్రిపూటైనా వేడి చాలా ఎక్కువగా ఉంది. ఆ అబ్బాయి మరీ సుకుమారుడు, కళ్ళు తిరిగి పడిపోతాడేమో. జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపోండి. ప్రెసిడెంట్ ఇంటికి త్వరగా పోని. అలాగేనండి. మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా విధివరమే. ఏమైంది సుబ్బు? ఏమైందిరా? ఏంట్రా అలా చూస్తున్నావు? సడన్ బ్రేక్ ఎందుకు వేసావు? రే ఏంట్రా నవ్వుతున్నావు? ఎరా
నేను ఇక్కడ కష్టపడి డ్రైవ్ చేస్తుంటే వాడు అక్కడ లవర్తో రొమాన్స్ చేస్తున్నాడు. నీ చెల్లి నాకు అంత ఛాన్స్ ఎక్కడిస్తుందిరా? బా, అంటే ఏంట్రా, వాళ్ళిద్దరు లవర్స్ ఇంకాసేపులో పెళ్లి చేసుకుంటారు. అడ్వాన్స్గా రొమాన్స్ చేసుకుంటే తప్పేముందిరా? నేను ఒప్పుకోను. రే జస్ట్ కళ్ళతోనే కదా రొమాన్స్ చేస్తున్నాను. నేను ఒప్పుకోను జేమ్స్. అరే సుబ్బు, అటు జేమ్స్ అమ్మ నాన్న, ఇటు యామిని అమ్మ నాన్న. ఎల్లుండి వీళ్ళు పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే షాక్ అవుతారు. ఇంకా నువ్వేంట్రా ఒప్పుకునేది? అవునరా సుబ్బు, మీ చెల్లితో ఈ రాత్రికి అడవిలో పెళ్ళి. మరి శోభను? నేను అసలు ఒప్పుకోను. ఎవడు నువ్వు? వెనక్కి వెళ్ళిపోండి. ఈ ఫారెస్ట్ లో ఇంతకు మించి లోపలికి వెళితే మీ ప్రాణాలకే ప్రమాదం. మీకు ఈ ప్లేస్ గురించి తెలియదు కాబట్టే ఇక్కడ దాకా వచ్చారు. నా మాట విని వెళ్ళిపోండి. మీరెవరు సార్? నా గురించి మీకు అనవసరం. వెనక్కి తిరిగి వెళ్తారా లేదా? వెళ్ళకపోతే నేనే మీ ప్రాణాలు తీస్తాను. సార్, లోపల అక్క మహాదేవి టెంపుల్ ఉంది. ఇప్పుడు లేదు, దయచేసి వెళ్ళిపోండి. చెప్తే వినరేంటి? మీరు నిలబడ్డ నేల రక్తం తాగుతుంది. మీకు మీరే కొట్టుకొని చంపుకునేలా చేస్తుంది. అర్థమైందా? వెళ్ళిపోండి. సుబ్బు, ఏంటది? నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? పాపం పెద్దాయన్ని కార్తో డాష్ ఇచ్చి చంపేద్దాం అనుకున్నావా? యామిని, వాడికి పెద్ద సైకోలా ఉన్నాడు. వాడితో అలాగే బిహేవ్ చేయాలి. రక్తదాహం మొదలయ్యింది.
ఏంటి మీరు చెప్పేది నిజమా? అవునమ్మా, కృష్ణవేణి ఇంటికొస్తుంది. ఏమే షాపింగ్ లో కనిపించి మీరు రమ్మంటే కృష్ణవేణి ఊపుకుంటే వచ్చేస్తుందా? రావడం కాదే, ఈ అధిక మాసంలో మేం పెట్టే బట్టలు కూడా తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తుంది. నువ్వు చూడవే ముసల్దానా. తోచి తోసనమ్మా, తోటిగోళ్ళ పుట్టింటికి వెళితే అది తోసనమ్మా, ఆడబిడ్డ అత్తారింటికి వెళ్ళిందంట. మీ అవ్వారం కూడా అట్టానే ఉందే. అట్టాగే ఉందే, నోరు మూసుకుని పోవే. నేను పోవడం కాదే, అసలు ఏ ధైర్యంతో కృష్ణవేణి ఇంట్లో అడుగు పెడుతుంది? మేమిచ్చిన ధైర్యంతో పెద్దమ్మా. కృష్ణవేణి ఇంటికి పిలిచారన్న విషయం అల్లుడి గారికి తెలిస్తే? తెలిస్తే ఏంటి? నాన్నగారే కృష్ణవేణిని అల్లుడు గారిని వెంట పెట్టుకుని తీసుకొస్తారు. రావ చెట్టుకి ప్రదర్శనలు చేస్తే పిల్లలు పుడతారంటే చుట్టు చుట్టుకి పొట్టు చూసుకుందట. వెనకడికి నీలాంటిదే. మీ నాన్న కృష్ణవేణిని అల్లుడిని ఇంటికి తీసుకొస్తారా? అదిగో నా చెల్లి, ఇదిగో నా మరిదంటూ గడప వైపు ఎదురు చూస్తూ ఉండవే పడుచుదానా? ఏంటే బెల్లం కొట్టిన రైలు అలా ఉండిపోయారు? చంద్రకళ, అలివేణి, కృష్ణవేణి వచ్చేసిందే. అమ్మా అక్కడే ఆగు. అలివేణి, ఎర్రనీళ్ళు తీసుకునిరా. అలాగేనమ్మా. గణపతయ్య, నాకు మెడ కింద తాకితే చిక్కులు గింతలు అవుతాయి. ఇవాళ రాత్రికి మా కృష్ణవేణితో ఒళ్ళంతా చక్కల గింతలు పెట్టిస్తాను. కిస్మిస్ కిస్మిస్ అల్లుడు గారు. కిస్మిస్ అంటే ఏంటి చిన్నత్తయ్య? ఏంది కృష్ణవేణి, ఇంకా కిస్మిస్ కిస్మిస్ అంటే అల్లుడి గారికి తెలీదా? చిన్నత్తయ్య, నీకు దండం. రాక రాక వచ్చాను, లోపలికి రానివ్వవా? అమ్మా కృష్ణవేణి, కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. రండి. పెద్దమ్మా, ఏంది పెద్దమ్మా అట్టా చూస్తాండావు? అసే చంద్రకళ, నా మెడ పెట్టేసిందే, తిరగడం లేదే. పెద్దమ్మా, నన్నేమన్నా తిప్పమంటావా? అమ్మా వద్దులే, కోడి మెడ విరిచినట్టు విరిచేస్తావు. అమ్మా మరి మెడ ఇట్టగా పట్టుకుపోతే ఎట్ట పెద్దమ్మా? అదే సర్దుకుంటుంది లేవే, నువ్వు వెళ్ళు. కృష్ణవేణి, అల్లుడే స్వయంగా ఇంట్లోకి మిమ్మల్ని ఎలా తీసుకొచ్చాడే? ఏంటత్తయ్య తల అలా తిప్పుకున్నారు? ఏం లేదు అల్లుడు గారు, రాత్రి ఒక పక్కే పడుకున్నాను, అందుకే మెడ పట్టేసింది అంతే. రండి, హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఎందుకులే అల్లుడు గారు, ఆకుపసరు తెప్పించుకున్నాను, పోతుందిలే.
అలాగే అత్తయ్య. లక్ష్మి, చెప్పండి అయ్యా. అర్జెంటుగా పని మీద బయటికి వెళ్తున్నాను. అలాగేనయ్యా. అల్లుడు గారు, కృష్ణవేణి మీరు స్వయంగా ఇంటికి తీసుకురావడం నాకేం నచ్చలేదు అల్లుడు గారు. అవును కృష్ణవేణి, నాన్న మిమ్మల్ని వెంట తీసుకురావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. వంశీ గారు, మా మామయ్య గారు మనల్ని ఇంటికి ఎలా తీసుకొచ్చారో మీ వదిన గారికి చెప్తారా? ఆహా, అది సీక్రెట్, నేను చెప్పను కృష్ణవేణి. పోన్లేండి అల్లుడు గారు, ఎలాగైతేనే మీరిద్దరూ ఇంటికి వచ్చారు, చాలా సంతోషం. కృష్ణవేణి, ఈ పుచ్చకాయ చాలా టేస్టీగా ఉంది. అది మీ మామయ్య గారు పండించిన తోటలో పుచ్చకాయ మరిది గారు. ఓహో, దేవుడు మావయ్య పండించాడా? దేవుడు మావయ్య ఏమిటి అల్లుడు గారు? మామయ్య గారు ఆయన ప్రాణాలు కాపాడారు కదా, అందుకే ఆయన్ని దేవుడు మామయ్య అని పిలుస్తున్నారు. కృష్ణవేణి, నన్ను ఒక అబ్బాయి ప్రేమించానని వెంట పడుతున్నాడు. మరి నువ్వు ప్రేమించలేదా? ఫోన్లో పరిచయం అయ్యాడు, ఐ లవ్ యూ కూడా చెప్పాడు. మరి అబ్బాయి ఎలా ఉన్నాడు చూసావా?